హనుమద్ వ్రతాన్ని ఎందుకు చేస్తారు అంటే చంద్రవంశంలో సోమదత్తుడు అనబడేటటువంటి ఒక రాజు జన్మించాడు. ఆయనకి రాజ్య భ్రష్టత్వము వచ్చింది. రాజ్యమును ఆయన యొక్క శత్రువులు యుద్ధంలో ఓడించి తీసుకుపోయారు. ఆయన రాజ్య భ్రష్టత్వము వచ్చి వెళ్ళిపోయాడు. ఆ కాలములో అప్పటికప్పుడు విజయము కలగాలంటే ఏ వ్రతము చెయ్యాలి అన్నారు. పంపాతీరమునందు కూర్చుని మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు చేసేటటువంటి వ్రతం అనుకోకుండా తిరిగి వచ్చింది. ఇప్పటికిప్పుడు నీకు విజయాన్ని ఇవ్వగలిగినటువంటి వ్రతం ఆ వ్రతం. మరి ఎలా ఇప్పుడు పంపాతీరానికి వెళ్ళడం అంటే నీకేం భయం లేదయా, నువ్వు ఇక్కడే కూర్చుని ఉండు, నీకు కలశలోకి పంపాతీరమును ఆవాహన చేస్తాం అని ఆ రాజుతో వ్రతం చేయించారు. చేయిస్తే ఆయన పరమభక్తి శ్రద్ధలతో వ్రతాన్ని చేశారు. చెయ్యగానే హనుమ యొక్క అనుగ్రహం కలిగింది. హనుమ యొక్క అనుగ్రహం కలిగి విజయాన్ని పొందినటువంటి వాళ్ళల్లో ద్రౌపదీదేవి కూడా ఉన్నది. ద్రౌపదీదేవి కూడా హనుమ యొక్క ఆరాధన చేసినది. చేసి తన భర్తల యొక్క విజయాన్ని పొందగలిగింది.